హలో, నా పేరు శ్రీనివాస్. నన్ను దేశమంతా సైంటిఫిక్ శ్రీనివాస్ అంటారు, సైన్స్ శ్రీనివాస్ అంటారు. సో నేను గత 15 సంవత్సరాల నుంచి దేశంలో పిల్లలు బాగా గొప్పగా సైంటిఫిక్గా చదువుకోవాలని, చాలా ప్రాక్టికల్గా చదువుకోవాలని ఎన్నో రకాల వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో కానీ అనుకోకుండా కోవిడ్ టైంలో నాకు ఎనర్జీ స్వరాజ్ ఫౌండేషన్ మన చేతన్ సింగ్ సోలంకి గారితో పరిచయం ఏర్పడింది. అప్పుడు ఆయన చేసే పనులన్నీ మన తెలంగాణ అండ్ ఆంధ్రాలో అందరికీ కనెక్ట్ చేయాలని నేను ఆయన హోస్ట్ చేస్తూ ఉన్నాను. వేరియస్ ప్లేసెస్లో, వేరియస్ సిటీస్లో, రకరకాల స్కూల్లో, రకరకాల కాలేజీలో. ఎందుకనంటే నేను అంతకుముందు 2010 నుంచి 2020 వరకు దేశమంతా ఎన్ని వందల వేల స్కూళ్ళు తిరిగి పిల్లలకి ఎన్ని రకాల నాలెడ్జ్లు పెంచడం కోసం నేను ఎన్ని సైన్స్ అండ్ టెక్నాలజీలు డెవలప్ చేసినా అవన్నీ కాదు. అసలు పిల్లలకి రాబోయే రోజులకు కావాల్సిన భవిష్యత్తు లేనప్పుడు మీ ఎవరం ప్రపంచంలో ఎన్ని రకాల టెక్నాలజీలు డెవలప్ చేసినా ఏం ఉపయోగం ఉంది? ఎందుకని మనం ప్రాణాన్ని నిలబెట్టే ప్రాణవాయువు మనకు దొరకనప్పుడు, మనం తినటానికి క్వాలిటీ తిండి లేనప్పుడు, మనం తాగటానికి నీటి కోసం కావలసిన నీరు లేనప్పుడు, అన్నీ పొల్యూటెడ్ అయిపోతున్నప్పుడు, అన్నీ దొరకని పరిస్థితి ఏర్పడుతున్నప్పుడు మనకి జన్మనిచ్చిన మన తల్లి ఎంత ముఖ్యమో, మరి మన ఆఖరు నిమిషం మన బ్రీత్ లాస్ట్ సెకండ్ వరకు మన ప్రాణాన్ని నిలబెట్టే ప్రాణవాయువు ఉండాలి అంటే భూ వాతావరణం ఉండాలి. భూ వాతావరణానికి భూమి కావాలి. భూమి మరి సపోర్ట్ లేకుండా, సస్టైనబుల్ ఎర్త్ లేకుండా మన అందరం ఏమైపోతాం? మరి మేము తెలుసో తెలవక మా పిల్లలకు పిల్లలు అంటే మనవలు అంటే నేను ఒక గ్రాండ్ ఫాదర్ లాగా, తాతలాగా ఎదిగి మరి నెక్స్ట్ జనరేషన్స్కి మేము ఏం మిగిల్చినట్టు ఈ భూమి మీద, ఇవన్నీ నా గుండెకి గట్టిగా తగిలినాయి అనమాట. అందుకని చేయాల్సింది చాలా ఉందనుకుని మన చేతన్ సింగ్ సోలంకి, ప్రొఫెసర్ చేతన్ సింగ్ సోలంకి గారితో తిరుగుతూ ఆయన్ని ఎంత హోస్ట్ చేయాలి. ఎందుకంటే మరి ఆయన భూమి తల్లి కన్న బిడ్డ, ఆయన కన్న తల్లిదండ్రులు ఇండోర్ దగ్గర ఉన్నారు. అయితే ఆయన నిజంగా భూమి తల్లి ఆయన్ని కన్నది. ఎలా అంటే నన్ను కాపాడు తండ్రి అన్నట్టుగా. సో మొత్తం ఆయన 38 దేశాలు ప్రపంచం అంతా తిరిగిన తర్వాత ఎక్కడెక్కడ గ్లోబల్ వార్మింగ్ ఎలా అయిపోతుంది, క్లైమేట్ చేంజ్ ఎలా అయిపోయింది, అసలు మానవులందరికీ, అన్ని లివింగ్ బీయింగ్స్, మానవులే కాదు, జంతువులు, మొక్కలు, అందరూ, అసలు మనుషులు అందరూ టోటల్గా ఈ మదర్ ప్లానెట్ మీద ఏమైపోతారు రాబోయే రోజులకి, అసలు ఎట్లా బతకగలరు అని ఆయన ఏదైతే తెలుసుకున్నారో, ఆయన మరి ప్రొఫెసర్ ఎనర్జీ సైన్సెస్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎనర్జీ స్వరాజ్ బాంబే ఐఐటీలో మరి ప్రొఫెసర్గా ఉన్నప్పుడు ఆయన ఎన్ని విషయాలు తెలుసుకున్నారు. మరి ఆయన తెలుసుకున్న, ప్రపంచం అంతా తిరిగి తెలుసుకున్న విషయాల్లో, ఆయన చేసిన రీసెర్చ్ల్లో మరి మనం ఆయనకి సపోర్టివ్గా ఆయన ఉద్యోగాన్ని తృణప్రాయంగా పక్కన పెట్టి ఒక సోలార్ బస్ తయారు చేసుకుని, ఇప్పుడు నా పక్కనే ఉంది సోలార్ బస్సు, అది నా ఇల్లు. 11 సంవత్సరాల పాటు నేను నా ఇంటికి వెళ్లకుండా ఇదే నా మొబైల్ హోమ్లో నేను ఉంటూ మొత్తం దేశంలో అందరినీ సెన్సిటైజ్ చేస్తాను, మనుషులందరికీ ఎనర్జీ శక్తి వినియోగం పట్ల అవగాహన కల్పిస్తాను. అసలు మనం కన్జంప్షన్ ఎంత తగ్గించాల్సిన అవసరం ఉంది, మనం ఎలాంటి ప్లెడ్జులు తీసుకుంటేనే మన భూమి తల్లిని మనం కాపాడుకోగలం అని ఎంతో రీసెర్చ్ పాయింట్లన్నీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా దేశమంతా తిరుగుతూ దీని మీద కొద్దిగా చూడండి. లాస్ట్ టైం ఇది మళ్ళీ రాజమండ్రి వచ్చినప్పుడు 2021 మే 21 వచ్చింది. మళ్ళీ ఈరోజు 5 ఏళ్ల తర్వాత, అంటే ఒక ట్రిప్ కొట్టడానికే దేశం అంతా 5 ఏళ్ళు బట్టి. అలాగా ఆయన మరి 6 ఏళ్ల నుంచి రాత్రులు పగలు అదే ఇంట్లో ఉంటూ, ఆయన ఎక్కడికి ఇంటికి వెళ్లకుండా అందులోనే ఉంటూ, ఎంత వేడైనా, చలైనా, వరదైనా, వానైనా ఆ టీం అంతా పనిచేస్తూ దేశంలో ఎన్ని లక్షల మందికి, ఎన్ని వేల స్కూళ్ళకి, ఎన్ని వేల కాలేజీలకి, ఎన్ని సిటీల్లో ఎంతమందికి అన్ని విషయాలు తెలియజేస్తున్నప్పుడు అది నా బాధ్యత కాదా? నేను కూడా ఆయనకి ఒక చిన్న సైనికుల్లో ఆయన వెనకాల పనిచేయాలి. నాలంటే కొన్ని లక్షల మంది పిల్లలకి ఆ మోటివేషన్ వచ్చి ఎనర్జీ స్వరాజ్ ఫౌండేషను, ఫైనెట్ ఎర్త్ ఆయన తీసుకున్న డెవలప్మెంట్ దానికోసం. ఎందుకంటే మరి భూమి అంతే ఉంది, అది పెరగలేదు. కానీ మానవులందరికీ ఈ రోజున ఎంత పెంచేసుకున్నారంటే 1.8 ఎర్త్ కావాలంట. మరి ఒకే ఎర్త్ ఉంది, అది 1.8 ఎర్త్ అయ్యే అసలు అవకాశం ఉందా? మరి అలాంటి మనం ఏం చేయాలి? మన కన్జంప్షన్ తగ్గించుకొని మన భూమిని, మన తల్లిని మనం కాపాడుకోవాలి. మరి భూమి తల్లి లేనప్పుడు ఇక మనకి ఇంకో విషయం, అసలు విషయం చెప్తాను చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. నాకు నాసాలో చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ మంచి ఫ్రెండ్స్ నుంచి నాకు ఏం తెలిసిందంటే, యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు కూడా ఎక్కడా కూడా భూమి లాంటి ఆవాసం మానవులకు పనికొచ్చేది, లివింగ్ బీయింగ్స్ పనికొచ్చేది ఇంకో చోట ఎక్కడ దొరకలేదంట.
నిరంతరం రీసెర్చ్ చేస్తున్నారు. మరి అలాంటప్పుడు ఉన్న భూమి తల్లిని కాపాడుకోకుండా అంటే ఏదో ఒక బంగారాన్ని ఎతికే పనిలో ప్లాటినమ్ని వదులుకున్నట్టు అయిపోయిందంట. అందుకని ఇక్కడ చూడండి, మన సోలంకి సార్ మొబైల్ ఇంటి మీద రాసి ఉంది, దేర్ ఈజ్ నో ప్లానెట్ బి, దేర్ ఈజ్ నో ప్లాన్ బి. మీరు ఆ ప్లానెట్ ఏ, మదర్ ప్లానెట్, మదర్ ఎర్త్తోనే మనందరం మన మనుగడ సాగించాలని. మనమే కాదు, బాగా గుర్తుపెట్టుకోండి, మనకన్నా మిలియన్ ఇయర్స్ ఎగోని ఎప్పటి నుంచో మన ముందు ఎన్నో లక్షల తరాలు మన భూమి తల్లి కాపాడుకొచ్చింది. మరి మనమేం తప్పు చేసామని 50-60 సంవత్సరాలు, 100 సంవత్సరాల్లో భూమి ఎంత వేడెక్కిచ్చేసి సంవత్సరానికి రికార్డ్ హై టెంపరేచర్స్, ఎన్ని గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తున్నాయి. సో మరి ఎన్ని ఫ్లడ్స్ ఎలా వచ్చేస్తున్నాయి, ఎన్ని డౌన్ పవర్స్ ఎలా వచ్చేస్తున్నాయి, ఎలా క్లౌడ్ బర్స్టింగ్లు జరిగిపోతున్నాయి, అలా ఎక్స్ట్రీమ్ మైనస్ టెంపరేచర్లు, ఎక్స్ట్రీమ్ హై ప్లస్ టెంపరేచర్లు ఎలా వస్తున్నాయి. మరి ఎన్నిటికీ ఎలా తట్టుకుంటారో ఏసీ అని ఒక సొల్యూషన్ అనుకుంటున్నారా? ఎంతసేపు సొల్యూషన్? ఒక గదికి 3 ఏసీలు పెడదామా, 4 ఏసీలు పెడదామా, 10 ఏసీలు పెడదాం. ఎన్ని ఎక్కువ ఏసీలు పెడుతుంటే అంత ఎక్కువ ఎనర్జీ కన్జంప్షన్లో అంత ఎక్కువ లూప్లో పడిపోతున్నాం అందరం. సో ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. అందుకని మనందరం కన్జంప్షన్ తగ్గించుకుంటూ మన భూమి తల్లిని మనం కాపాడుకుంటూ, మనం ఒరిజినల్గా మన భూమి తల్లి ఎలా ఉందో అలా మళ్ళీ భూమి తల్లి తయారవ్వాలి అంటే ఆ బ్లూ ప్లానెట్లా మన అందరి బాధ్యత ఉంది. అందుకనే నేను ఈ విషయాన్ని ప్రస్తావించడం కోసమే ఈ ఫైనట్ ఎర్త్ మూవ్మెంట్లో మిమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ అయ్యి మీ ప్లెడ్జ్ని మీరు తీసుకుని అందులో భాగస్వామి అయ్యి, ఒక్క సోలంకి సార్ ఏంటి, నేను కూడా సోలంకి సార్నే. అలాగా మీరు సోల్జర్స్ అంటే ఎక్కడో బార్డర్లో ఉండటం కాదు. సోల్జర్స్ అంటే ఎక్కడ నిలబడ్డ మనిషి అక్కడ ఆ మనిషి కింద ఉన్న ఆ 1 స్క్వేర్ ఫీట్ ఏరియా ఏదైతే ఉంటుందో అది పార్ట్ ఆఫ్ ద ఎర్త్. కాబట్టి మనందరం మన భూమి తల్లి కాపాడుకునే సైనికుల్లో తయారవ్వాల్సిన బాధ్యత ఇమ్మీడియట్గా మనందరి మీద ఉందని తెలియజేస్తూ, మరి మీకు ఎప్పటికీ పనికొచ్చేటటువంటి ఈ విషయాన్ని పిల్లల్లో స్కూళ్ళల్లో బాగా సెన్సిటైజ్ చేసి అవగాహన బాగా పెంచడం కోసం అంత పెద్ద సోలార్ ఇల్లు సోలంకి సార్ దాని పక్కనే ఆయన శిష్యుడిని అయినటువంటి నేను నా బుల్లి సోలార్ కార్ తయారు చేశాను. అది మరీ ముఖ్యంగా ఈ సోలార్ కార్ తయారు చేయడానికి నా దగ్గర చిన్న చిన్న బుల్లి పిల్లలు ఉన్నారు. వీళ్ళు చూడండి, ఒకడేమో థర్డ్ క్లాసు, ఒకడేమో ఇప్పుడు 5th నుంచి 6th వచ్చాడు. వీళ్ళిద్దరే దాన్ని తయారు చేయడానికి ఇప్పుడు మరి సోలంకి సార్ రాగానే ఓ బటన్ నొక్కి ఆ ప్యానల్స్ అన్ని బయటకు వచ్చేలా చేస్తున్నారు వాళ్ళు. అలా దాన్ని ఇనాగ్రేట్ చేయబోతున్నారు. ఎందుకంటే మేము అందులో అన్ని సోలార్ మీద పనిచేసే అన్నీ కూడా అంటే పునరుత్పాదక శక్తులు ఉపయోగించుకోవటానికి రెగ్యులర్గా మనం ఎనర్జీని, ఎలక్ట్రిసిటీని ఆ బొగ్గును కాల్చి ఉపయోగిస్తున్నాం. ఆ బొగ్గును వాడుతుండటం వల్ల భూమి ఇంకా 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 ఎక్కువ ప్రాబ్లం అయిపోయింది, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ వచ్చేసి. అట్లా కాకుండా పిల్లల అవగాహన బాగా పెంచడం కోసం మన గౌరవ ప్రధానమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు మన భారతీయులందరికీ ఎంతో ఉపయోగంగా ఉండాలని ఎన్నెన్నో స్కీములు అనౌన్స్ చేస్తూ వాటిలన్నిటిని సెన్సిటైజ్ చేయడం కోసం ఈ కారుతో మేము స్కూల్కి వెళ్ళి పిల్లలకి అవగాహన కల్పిస్తున్నాం. పునరుత్పాదక శక్తులు ఎలా వాడుకోవాలి అని దాంట్లో ఒక 100 సోలార్ అప్లయన్సెస్ అన్నీ పెట్టి తర్వాత అన్నీ ఆన్ చేసి చూపించి పిల్లలకి ఇంట్రెస్ట్ కలిగి ఎలా హార్నెస్ చేసుకోవాలి, సోలార్ ఎనర్జీ ఎలా వడిసిపట్టుకోవాలి, దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలి, ఎట్లా దాన్ని రికార్డ్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి, ఎట్లా దాన్ని మళ్ళీ యూటిలైజ్ చేసుకోవాలి. సో రెగ్యులర్ 230 volts మీద పనిచేసే అప్లయన్సెస్ అన్నీ కూడా సోలార్ ఎనర్జీ మీద ఎలా పనిచేయించుకోవాలి, ఇవన్నీ ఇంక్లూడింగ్ మేము ఈ మధ్యకాలాల్లో దీన్ని కూడా మార్చేస్తాం. మీ అందరికీ గ్యాస్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాడేరే ఇది దాన్ని ఏమంటే ఇండక్షన్ కుక్ టాప్, ఆ ఇండక్షన్ కుక్ టాప్ కూడా దీని మీద పనిచేసేలా మార్చేసాం. అట్లా మేము ఎన్నెన్నో రీసెర్చ్లు చేసుకుంటూ లాస్ట్ 3-4 yearsలో మీ అందరికీ అన్నీ అనువుగా ఉండేలాగా మేము చేస్తున్నాం. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రేరణతో ఇప్పుడు నేను మాట్లాడిన ఈ మాటలతో మరింత సమాచారం నా వెబ్సైట్ scientificstudents.com/solarlab.html అంటే అందులో మీకు చాలా విషయాలు, గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి, సోలంకి సార్ ఏం చేస్తున్నారు, నేను ఏం చేస్తున్నాను, ఆల్రెడీ ఏం చేసాము, ఇంకా మనందరం కలిసి ఏం చేయాల్సి ఉంది, ఇదంతా కూడా అక్కడ ఎప్పటికప్పుడు మేము పేస్ట్ చేస్తున్నాం. అలాగే మన ఎనర్జీ స్వరాజ్ ఫౌండేషన్ వెబ్సైటు, అలాగే సోలంకి సార్ సోషల్ మీడియాలు ఇవన్నీ రెగ్యులర్గా ఫాలో అవుతారని ఆశిస్తూ మన భూమి తల్లిని కాపాడుకునే దానికి కావాల్సిన సైనికుల్లా తయారవుతారని